ఇలైట్ మీడియా ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు నమస్కారం. ఈ రోజు మేము మీకు ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సినిమా రివ్యూతో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాం. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో చూద్దాం. అనేక సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ నుండి వచ్చిన దేవర ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. కొరటాల శివ ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా అనే విషయాన్ని రివ్యూ ద్వారా పరిశీలిద్దాం. ఈసారి కొరటాల శివ పెద్ద కాన్సెప్ట్ లో ఒక కథను చెబుతున్నారు. రత్నగిరి ప్రాంతంలో ఉండే గ్రామాల నేపథ్యంలో సాగి ఈ కథలో సముద్ర మార్గంలో అక్రమ రవాణా చేసే ఒక గ్రామం మరియు అక్కడి వీరుడు దేవర పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించారు. కథలో ప్రధానంగా దేవర మరియు బైర మధ్య ఆత్మ సంకల్పం, పగలు, వారి యుద్ధం కీలకం. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్ 2 పాత్రలలో అద్భుతంగా నటించాడు. దేవర పాత్రలో బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి టెక్నికల్ అంశాలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. అయితే కొరటాల శివకు ఫేమస్ రైటింగ్ స్కిల్స్ ఈ సినిమాలో అంతగా కనబడలేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ కాస్త డిసప్పాయింట్ చేయగా సినిమా మొదటి భాగంలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే ఈ సినిమా బాగా నచ్చేలా ఉంది. మొత్తానికి దేవర ఎన్టీఆర్ అభిమానులకు తప్పక చూడవలసిన సినిమా. యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాను పక్కాగా నిలబెట్టాయి. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంతవరకు దేవర సినిమా రివ్యూ మరిన్ని అప్డేట్స్ కోసం ఇలైట్ మీడియా తెలుగు ఛానల్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.